నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. గుజరాత్లోని ప్రధాని నరేంద్ర మోదీ స్వగ్రామమైన వాద్నగర్లో పురావస్తు తవ్వకాలు సుమారు 2800 సంవత్సరాల నాటి నిధికి సంబంధించిన ఆధారాలు లభించాయి. ఐఐటి ఖరగ్పూర్ నేతృత్వంలో వాద్నగర్లో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వాద్నగర్లో 800 బీసీ నాటి మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలు లభించాయి. అలాగే 7 సాంస్కృతిక వేదికల ఉనికిని వెల్లడించారు. ఐఐటి ఖరగ్పూర్లోని జియాలజీ అండ్ జియోఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ అనింద్య సర్కార్ మాట్లాడారు. వాద్నగర్లో 2016 నుండి తవ్వకం పనులు కొనసాగుతున్నాయని, తమ బృందం సభ్యులు 20 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిపారని తెలిపారు. వాద్నగర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వగ్రామం. ఇది బహుళ సాంస్కృతిక, బహుళ మతాల స్థావరం. ఐఐటి ఖరగ్పూర్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, డెక్కన్ కాలేజీ నిపుణుల నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది. ఈ పరిశోధనలో 800 బీసీఈ మానవ నివాసం ఉన్నట్లు ఆధారాలు గుర్తించారు. ఈ పురావస్తు తవ్వకంలో వాద్నగర్లో 2800 సంవత్సరాల పురాతన మానవ నివాసం అవశేషాలున్నట్లు గుర్తించారు. 2016లో ప్రారంభమైన ఈ తవ్వకాలపై సమగ్ర అధ్యయనంలో మౌర్య, ఇండో గ్రీక్, సుల్తానేట్, మొఘల్ కాలం నాటి 7 సాంస్కృతిక కాలాలున్నట్లు ఆధారాలు లభించాయి. ఈ తవ్వకాల్లో మట్టి కుండలు, రాగి, బంగారం, వెండి, ఇనుప వస్తువులు, సంక్లిష్టంగా రూపొందించిన గాజు వంటి పురావస్తు వస్తువులు లభించాయని తెలిపారు. ఇండో గ్రీక్ పాలన కాలం నాటి గ్రీక్ రాజు అపోలో డాటస్ నాణాల అచ్చులు కూడా వాద్నగర్లో లభించాయని పరిశోధకులు చెప్పారు. ఐఐటి ఖరగ్పూర్కు చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్త అనింద్య సర్కార్ ఇటీవల ప్రచురించిన కొన్ని రేడియో కార్బన్ తేదీల్లో ఈ స్థావరం 1400 బీసీ నాటిదని చూపిస్తున్నాయి. ఈ అవశేషాలు హరప్పా కాలం చివరి దశకు చెందినవని వెల్లడించారు సైంటిస్ట్ అనింద్య సర్కార్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.